ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 700 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్ విద్యార్థితో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీల వివరాలు మనం తెలుసుకుందాం. ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్, లగ్జరీ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో 31 పోస్టులు ఖాళీ ఉంటే అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 14, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకు 14, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, టోటల్గా 31 ఉన్నాయి. లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 93 పోస్టులు ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 33, ఓబీసీ వాళ్ళకి 28, ఎస్సీ వాళ్ళకి 16, ఎస్టీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఉన్నాయి. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 6 పోస్టులు ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 4, ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి 9 పోస్టులు ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 4, ఓబీసీ వాళ్ళకు 3 ఉన్నాయి. పబ్లిక్ గ్రీవియన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 5 పోస్టులు ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 4, ఓబీసీ వాళ్ళకు 1 వేకెన్సీ ఖాళీగా ఉంది. తర్వాత ఎన్సీసీ డిపార్ట్మెంట్లో 68 పోస్టులు ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 31, ఓబీసీ వాళ్ళకు 19, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 ఉన్నాయి. టోటల్గా 68 ఉన్నాయి. అదేవిధంగా రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి 23 పోస్టులు ఉన్నాయి. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 99 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 40 ఉన్నాయి. తర్వాత ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 9 పోస్టులు, టోటల్గా 99 ఉన్నాయి. వీటితో పాటు ఆఫీస్ లోకాయుక్తకు సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అత్యధికంగా 231 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 100, ఓబీసీ వాళ్ళకు 77, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 30 వేకెన్సీస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఫుడ్ సప్లైస్ కన్జ్యూమర్ అఫైర్స్కి సంబంధించి 140 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 57, ఓబీసీ వాళ్ళకు 37, ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ వాళ్ళకు 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 14 ఉన్నాయి. తర్వాత టోటల్గా 302 పోస్టులు అన్రిజర్వ్ కేటగిరీలో ఓబీసీ వాళ్ళకి 212, ఎస్సీ వాళ్ళకి 70, ఎస్టీ వాళ్ళకి 53, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 77, 714 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు, వాటికి సంబంధించి ఖాళీల వివరాలు విద్యార్థులు తెలుసుకుందాం. ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్, లగ్జరీస్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు టోటల్గా 31 ఉన్నాయి. విద్యార్థులు వచ్చేసి మెట్రికులేషన్ లేదా ఈక్వలెంట్ విద్యార్థి కలిగి ఉండాలి. 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 93 పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి మెట్రికులేషన్ విద్యార్థి కలిగి ఉండాలి. 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి. 18,000 రూపాయల శాలరీ ఇస్తున్నాం. 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి. వయసు 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి. 18,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. అన్ని పోస్టులకు వచ్చేసి సేమ్ విద్యార్థితో కలిగి ఉండాలి. 10th క్లాసు మరియు 18 నుండి 27 సంవత్సరాలు. అదేవిధంగా 18,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని ఒకసారి మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 200 మార్క్స్ ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, అదేవిధంగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ సంబంధించి ఉంటాయి. 40 మార్క్స్ ఈచ్ సెక్షన్కి ఉంటాయి. అదేవిధంగా టోటల్గా 200 మార్క్స్ ఉన్నాయి. నెగిటివ్ మార్కింగ్ విల్ బీ అప్లికేబుల్ అండ్ డిడక్షన్ ఆఫ్ 0.25 మార్క్స్ విల్ బీ మేడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి
0.25 మార్క్స్ని అయితే డిడక్షన్ ఉంటుంది. స్కిల్ టెస్టు, ఎండ్యూరెన్స్ టెస్టు, డ్రైవింగ్ టెస్టు, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగిందో ఆ వివరాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చే నెల 15వ తేదీలాగా ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.